ఐశ్వర్య విషయం పక్కన పెట్టు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అక్షయ్ వల్ల నీకు పైసా కూడా లాభం లేదు. కానీ అక్షయ్ వల్ల కూడా నీకు డబ్బు వచ్చే మార్గం ఉంటుంది. కాకపోతే కాస్త రిస్క్ ఎక్కువగా ఉంటుంది. డబ్బు వస్తుందని చెప్తున్నావు కదా, ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. ముందు మనీ వచ్చే మ్యాటర్ ఏంటో చెప్పు. ఆల్ రైట్, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే ₹1 కోటి ఇస్తాను. ₹1 కోటి ఇస్తావా? ఇంతకీ నేనేం చేయాలి? అక్షయ్ను చంపేయాలి. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? అర్జెంటుగా రమ్మంటే ఇప్పుడు రా వచ్చేది? ఏం చేస్తున్నారా? పనులు అలా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. ఐశ్వర్య విషయంలో మాట్లాడటానికి సంతోషం కలిశాను. ఐశ్వర్య గురించి సంతోషంతో మాట్లాడడం ఏంట్రా? అక్షయ ఐశ్వర్యని సంతోషం తెలిసిపోయిందా? లేదురా, తెలియలేదు. ధనంజయ్ రావంకులేంటి ఇక్కడున్నారు? ఒకసారి వెళ్ళి పలకరిద్దాం. ఈసారి ఐశ్వర్యను చంపడం ఖాయం. ఐశ్వర్యని చంపడం ఏంటి? అసలేం జరుగుతోంది? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరా? ఆ సంతోష్ గాడికి డబ్బిస్తే ఏ పనైనా చేస్తాడరా. అందుకే ఆ సంతోష్ గాడికి డబ్బాసి చూపించాను. ఐశ్వర్యను చంపితే 2 కోట్లు ఇస్తానన్నాను. వాడు ఎగిరి గంతే చూపుకున్నాడు. 100 కోట్లు విలువ చేసే వాడి పెళ్ళాన్ని 2 కోట్లకు వాడి చేతులతో వాడే చంపుకుంటున్నాడు. వాటే పిటి. ఐశ్వర్యని చంపడానికి అంకుల్ 2 కోట్లు ఇస్తానన్నాడు ఏంటి? అంకుల్ పైకి మంచిగా ఉంటూ లోపల ఇలాంటి నీచమైన ఆలోచనలు చేస్తారా? ఐశ్వర్యను చంపేసి సంతోష్ నాకు ఫోన్ చేస్తానన్నాడు. సంతోష్ డబ్బు పిచ్చోడు కదా, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఈ విషయం వెంటనే సూర్యానికి చెప్పాలి. లేట్ చేస్తే ఐశ్వర్య బతకదు. మొత్తం మీద మన సామ్రాజ్యంలో మాయమాటలు చెప్పి ఓ భటుని ఏర్పాటు చేసుకున్నాం. సంధ్య ఏంటిలా కంగారుగా పరిగెత్తుకొస్తుంది? ఏమంటుందబ్బా? సంధ్య! ఎవరైనా ఆటోనన్నా పిలవండి అయ్యా. సంధ్య సంధ్య ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి అయ్యా. అంబులెన్స్ ఫోన్ చేయవయ్యా. ఎవరైనా ఆటోనన్నా పిలవండి కనీసం. ప్లీజ్ వెళ్ళండి. హలో హలో 108 అండి. సంధ్య 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 బ్రతికే ఉంది. సంధ్య ఏంటయ్యా, ఏమైంది? బాబాయ్ గారు సమయానికి దేవుళ్ళ వచ్చారు. ఏంటయ్యా గిరి, నువ్వు ఇక్కడున్నావేంటి? మన సంధ్యకు యాక్సిడెంట్ అయింది, సీరియస్ గా ఉంది. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పదండి. అయ్యో పాపం, పద వెంటనే వెళ్దాం. పదండి పదండి. జరగబోయా జరుగు పెట్టుకుని బాబాయ్. చాలా రక్తం పోయింది. గిరి, ముందు హాస్పిటల్కి తీసుకెళ్దా. పదండి పదండి పదండి.
ఆడపిల్ల. సంధ్య అంటే సూర్యకు చాలా ఇష్టం. ఈ వార్త వింటే సూర్య అస్సలు తట్టుకోలేడండి. ఫోన్లో ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ముందు సంజయ్ హాస్పిటల్లో చేర్పించిన తర్వాత మెల్లగా అందరికీ ఫోన్ చేసి చెప్దాం. మీరు ఎలాగంటే అలాగే. ఏంటి యాక్సిడెంట్ కేసా? అవును సార్. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? లేదండి. ముందు ఆ పని చూడండి. డాక్టర్ సేదేశ్, ఆ ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను. లేట్ కాకుండా ముందు ట్రీట్మెంట్ చేయండి. ఓకే సార్. ముందు ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి. ఇలా విజిటింగ్ కార్డ్ తీసి చూపించారో లేదో డాక్టర్ చేంజ్ అయిపోయాడు. అంతా డబ్బు మహిమ. నాకు ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏమో. గిరి, సంజయ్కి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఉన్నావు కదా, యాక్సిడెంట్ ఎలా జరిగింది? నేను ఆ స్పాట్ లో నా ఫ్రెండ్ తో బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు బిజినెస్ చేస్తున్నావా? ఆ, ఆ, అమ్మో, మన బిజినెస్ బ్రౌన్ షుగర్ అని చెప్పకూడదు. హలో, ఆ, చెప్పండి చెప్పండి. నువ్వు చేసే బిజినెస్ బ్రౌన్ షుగరే కదా? అబే కాదండి. అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు కదా, అప్పుడు మీరు వచ్చి నన్ను విడిపించారు. అప్పటి నుంచి బ్రౌన్ షుగర్ ఏం కర్మ, మామూలు షుగర్ కూడా ముట్టుకోవట్లేదండి బాబు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే కానీ సంజయ్కి యాక్సిడెంట్ ఎలా అయిందో చెప్పు. అప్పుడు నేను రోడ్డు మీద నా ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే అప్పుడు సంధ్య చాలా కంగారుగా రోడ్డు దాటడం చూశాను. అంతలోనే యాక్సిడెంట్ అయిపోయింది. అంత కంగారుగా ఎందుకు వస్తుంది? ఆ విషయం సంధ్య స్పృహలోకి వస్తే తెలుస్తుంది. ఈ లోపు నాకు మాత్రం ఎలా తెలుస్తుందండి? డాక్టర్, తల మీద చిన్న ఇంజురీ అయింది. ఏం పర్వాలేదు. ప్రస్తుతం అన్కాన్షియస్ లో ఉంది. 1 గంట తర్వాత ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తాం. ఆపరేషన్ గట్రా అలాంటిదేం అవసరం లేదండి. ఆ. వస్తానండి. ఆ, ఆ, ఆ గిరి, ఆ. నేను మా ఇంటికి వెళ్ళి ఈ విషయం సూర్యకి చెప్పి ఇక్కడికి పంపిస్తాను. నువ్వు ఈ లోపు సూర్య వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి సంజయ్కి యాక్సిడెంట్ అయిందని చెప్పు. అలాగేనండి. క్యాష్ గురించి మీరేం వరీ అవ్వద్దు. కింద కౌంటర్లో నేను డబ్బు కట్టి వెళ్తాను. నిజంగా మీరు ధర్మ ప్రభువులండి. అలాగే నాకు కూడా కొంచెం డబ్బిస్తే ఇక్కడ ఖర్చులకు ఉంటుందేమో. ఒక్కసారి ఆలోచించండి. అందరూ వచ్చే వరకు సంజయ్ను జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. సంధ్య స్పృహలోకి రాగానే అసలు తన అంత కంగారుగా ఎందుకు పరిగెత్తిందో తెలుసుకుంటానండి. సరే సర్లే, ఏదో ఒకటి చెయ్యి. ఆ. నేను వెళ్తున్నా. శవం మీద డబ్బులు ఏరుకోవడం అంటే కాస్త అటు ఇటుగా ఇలాంటిదేనేమో. సంధ్యకు యాక్సిడెంట్ అయింది. సంజయ్కి యాక్సిడెంట్ అయిందా? సంజయ్కి యాక్సిడెంటా? ఎక్కడైందంటక్క? ఫోన్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. అబ్బా నువ్వు ఉండరా? ఆ, మిమ్మల్ని కాదు, మీరు చెప్పండి. సంధ్యకి ఇప్పుడు ఎలా ఉంది? పెద్ద సీరియస్ ఏం కాదన్నారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు అర్జెంట్ గా బయలుదేరి వచ్చేసేయండి. నేను మాట్లాడతాను, ఇవ్వక్క. హలో బావా, ధనుష్ని. సంధ్య ఏ హాస్పిటల్లో ఉంది? హాస్పిటల్. ఈసారి ఐశ్వర్యం చంపడం ఖాయం. ఐశ్వర్యం చంపితే 2 కోట్లు ఇస్తానన్నాను. వాడు ఎగిరి గంటే చూస్తున్నాడు. 3వ కంటికి తెలియకుండా ఐశ్వర్య పైకి పోతుంది. వద్దు, చంపొద్దు, వద్దు, చంపొద్దు, ఐశ్వర్యం చంపొద్దు, వద్దు. ఈ విషయం సూర్య నీకు చెప్పాలి. చెప్తాను, చెప్తాను. వద్దు, ఐశ్వర్యం చంపొద్దు, వద్దు, వద్దు, ఐశ్వర్యం చంపొద్దు, వద్దు. ఇదేంటి ఇలా ఉంటుంది? ఐశ్వర్యం చంపొద్దు, వద్దు, చంపొద్దు, వద్దు, చంపొద్దు. సిస్టర్, ఏమైంది సిస్టర్? యాక్సిడెంట్ అయిన అమ్మాయి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందండి. మా మర్దలు పిచ్చిది కాదే. అది నాకు తెలీదండి. డాక్టర్ గారిని తీసుకొస్తాను.
చాలా సినిమాల్లో తలకు దెబ్బ తగిలితే పిచ్చెక్కడం చూశాం గాని కొంపదీసిన మరదలు కూడా పిచ్చెక్కిందా చూస్తే పోలా ఆ. సంధ్య ఏమీ మాట్లాడడం లేదు ఆ నర్సేమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందండి అబ్బే సంధ్యకు పిచ్చెక్కలేదు ఆ నర్స్కే పిచ్చి అనుకుంటా ఆ, ఆ. అయ్య బాబు ఏంటంటే వస్తుంది సంతోష్ ఐశ్వర్య 2 కోట్లు సంతోష్ 2 కోట్లు ఐశ్వర్యనా సంతోష్ 2 కోట్లు ఐశ్వర్య ఇదేంటి లింకులు లేకుండా మాట్లాడుతుంది కొంపదీసి బాడీలో కనెక్షన్లు కట్ అయిపోయాయి అనుకుంటా ఆ, మీరు లోపలికి ఎలా వచ్చారు? మా మరదలను చూడడానికి వచ్చాను సార్ పర్మిషన్ లేకుండా ఇలా రాకూడదు. ముందు బయటకు వెళ్ళండి. అది డాక్టర్ గారు చెప్తున్నారు కదా బయటికి వెళ్ళండి ఆ, ఏం చేస్తున్నారు? ఇంతకు ముందు వరకు చెస్ ఆడుకున్నాం డాడీ. జస్ట్ ఇంతకు ముందే ఆట అయింది. నేనే గెలిచాను తెలుసా? వెరీ గుడ్. సూర్య, నీకు చిన్న బ్యాడ్ న్యూస్. అంతగా భయపడాల్సిన పనేం లేదు. మీ చెల్లెలు సంధ్యకు చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎక్కడండి? ఎప్పుడు? కంగారు పడుకు సూర్య, ఇప్పుడేం పర్వాలేదు. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? అది నేను రోడ్డు మీద వస్తుంటే అలాగా, నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తాను. ఏమండి, నేను వస్తానండి. నువ్వెందుకులేమ్మా, ముందు సూర్యుని వెళ్ళని, అవసరం అనుకుంటే ఫోన్ చేస్తాడు. అలా చేద్దాం లక్ష్య. భలే వారే, సంధ్యకి యాక్సిడెంట్ అయిందంటే నేను ఇంట్లో ఉంటానా? పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సంధ్యాని యాక్సిడెంట్ కేసు ఏ వార్డులో ఉన్నారండి? పైన ఐసీయూలో ఉన్నారండి. పదరా చిన్నబాబర్దే ఏం జరిగింది బావా? సంచికేం కాలేదు కదా? లేదత్తయ్య గారు, మిమ్మల్ని చూడగానే దుఃఖం కట్టెల్లించుకుని వచ్చేస్తోంది. ఛే, ఏమీ లేని దానికి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు బావా? ఒక్క క్షణం ఎంత కంగారు పడి చచ్చామో తెలుసా? అదిగో పెద్ద బామ్మర్ది కూడా వచ్చేస్తున్నాడు. పెద్ద బామ్మర్దే, చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. పెద్ద బామ్మర్దే, ఘోరం జరిగిపోయింది. సంధ్యకి ఏమైంది బావా? బాగానే ఉందంటన్నయ్య. బావే ఊరికినే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఏంటి బావా ఇది? గుండె ఆగినంత పని అయింది. ఇది మరీ బాగుంది. సంధ్య ఐసీయూలో ఉంటే ఈ మాత్రం బాధ ఉండదా? ముక్కుపతలారని పిల్లకు యాక్సిడెంట్ అయితే నీకెవరికి కంగారుగా లేదా? ఉండబట్టే కదా అందరం పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? ఆ, ఆ, నమస్తే డాక్టర్. నమస్తే. నా పేరు సూర్య. లోపల ఉన్న సంధ్యకి నిన్న అన్నయ్యని. అలాగా? మా అమ్మాయి సంచికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ గారు? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. కాకపోతే ప్రస్తుతానికి స్పృహలో లేదు. భగవంతుడా. అత్తయ్య, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తలకి తగిలిన గాయం నొప్పి తెలియకుండా మేము మెడిసిన్స్ ఇచ్చాం. దానివల్ల కూడా కాన్షియస్ లో ఉండదు. సరేనా? నేను సంధ్యని చూడొచ్చా డాక్టర్? ఇప్పుడొద్దు, హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళి చూడండి. మీరేం బాధపడకండి. ఆమెకు మంచి ట్రీట్మెంటే ఇస్తున్నాం. ఈ కేసు గురించి ధనుంజయరావు గారు చాలా గట్టిగా చెప్పారు.
డబ్బు ఎంతైనా పర్వాలేదు సంజయ్కు ఏం కాకూడదని చెప్పి వెళ్ళారు. సో మీరు హ్యాపీగా ఉండండి. ఎంతైనా మీ నాన్నగారు చాలా గ్రేట్ చెల్లెమ్మ. బంధువులంటే ప్రాణం ఇచ్చేస్తారు నాలాగా. అది అందరి దగ్గర డబ్బు ఉండదు కదా, అందుకే నాలాంటి వాళ్ళు మాట సహాయం చేస్తారు. సంధ్యకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ హాస్పిటల్కి తీసుకొచ్చింది నేనే తెలుసా. డాడీ కార్లో తీసుకొచ్చాయని చెప్పారు. అంటే అది సంధ్యకు యాక్సిడెంట్ అయినప్పుడు ముందుగా చూసింది నేను, కారులో తీసుకొచ్చింది మీ డాడీ అన్నమాట. ఏమైతేనే సంజయ్ గురించి హాస్పిటల్లో ఇంత టైం ఉన్నావు, చాలా థ్యాంక్స్ బావా. సొంత వాళ్ళని ఈ మాత్రం చూసుకోకపోతే ఎలా బామ్మరిది? ఇక్కడ మీ నాన్నగారు లేరు గనుక నీకు చెప్తున్నానమ్మా, మేం జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. అయ్యయ్యో, అంతంత పెద్ద మాటలు ఎందుకత్తయ్యా? మా డాడీ కావలసిన వాళ్ళకి ఎప్పుడు అండగానే ఉంటారు, కానీ అది కొంతమంది అర్థం చేసుకోవట్లేదు. ఎప్పుడైనా సొంత వాళ్ళు సొంత వాళ్లే, బయట వాళ్ళు బయట వాళ్లే అని తెలుసుకోవడం మంచిది. భలే చెప్పావు చెల్లెమ్మ, నేను కూడా నీలాగే అనుకుంటాను. అది సర్లే గాని నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, అలా వస్తావా? నేను ముందు సంధ్యని చూడాలి. సంధ్యం కలవడానికి ఇంకా టైం ఉంది, నాతో రా. నేను మాట్లాడబోయేది కూడా సంధ్య గురించే. అది మీ అందరికి సంబంధించింది కాదులేండి. బామర్ది రా రా. నేను చెప్పబోయేది చాలా పెద్ద రహస్యం, అందుకే ఎవరైనా వింటారేమో అని అటు ఇటు చూస్తున్నాను. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నువ్వు చెప్పు. సంధ్య గంట క్రితం నిద్దట్లో కలవరించింది. సంధ్య అలా కలవరించడం చూసి నేను టెన్షన్ పడిపోయాను తెలుసా. ఇంతకీ ఏమని కలవరించింది? అది అది సంధ్య అసలు సంధ్య అబ్బా త్వరగా చెప్పావా. ఇంపార్టెంట్ విషయాలు చెప్పేటప్పుడు ఈ మాత్రం టెన్షన్ బిల్డప్ ఉండాలి. సరే చెప్తాను విను. గంట క్రితం నర్సు ఐసీలో నుంచి పరిగెత్తుకొచ్చింది. వచ్చి టెన్షన్ వచ్చేస్తుంది కదా, నాకు కావాల్సింది కూడా అదే. అబ్బా చెప్పావా. సంధ్య పిచ్చిదానిలా మాట్లాడుతుంది అంది. నాకు కంగారు వచ్చేసి నేను ఐసీలోకి వెళ్ళాను. అప్పుడు సంధ్య కళ్ళు మూసుకొని ఏమని కలవరించిందో తెలుసా? చెప్పు. సంతోష్ 2 కోట్లు, ఐశ్వర్య. ఆ తర్వాత సంతోష్ 2 కోట్లు, ఐశ్వర్య. అది చెప్పావు కదా బావా. సంధ్య కూడా అదే చెప్పింది. ఇంతకంటే ఏం చెప్పలేదా? ఫస్ట్ బ్రేక్ లో ఇంతే చెప్పింది. ఈసారి స్పృహ వస్తే సెకండ్ బ్రేక్ లో ఇంకేమైనా చెప్తుందేమో. అంటే నీకు తెలిసింది ఇంతేనా? ఇది చాలదా? చాలా ఊరుకో. విషయం ఏం లేదని పెద్ద బిల్డప్ చేస్తావు. అసలు సంజయ్ ఇలా కలవించి ఉండదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఏదో ఒక తప్పుడు న్యూస్ క్రియేట్ చేసి దాని మీద బతకడం నీకు అలవాటే కదా. అది కాదు బొమ్మర్దే. ఇంకా నాకేం చెప్పకు. నేను చెప్పిన సంతోష్ 2 కోట్లు, ఐశ్వర్య అనే 3 ముక్కల్ని సూర్య ఈజీగా కొట్టి పడేసిన. దీని వెనక ఏదో చాలా పెద్ద కథే ఉంది. నేను ఈ కథను అక్కడ నడుపుతాను కదా. సంధ్య అలా ఎందుకు కలవరిస్తుంది? అసలు దీని వెనుకున్న నిజమేంటి? వాస్తవం ఎలా బయటకు వస్తుంది? హలో బ్రదర్. నువ్వా? ఏంటి చాలా రోజులు కనిపించావు? అవసరం ఉన్నప్పుడే ఈ గిరి ఎవరినైనా కలుస్తాడు. నిన్నే కలుద్దామని వస్తున్నాను. నీ దురదృష్టం పోతే నువ్వే కనిపించావు. ఒరే గిరి, నీ చేష్టల్లాగే నీ మాటలు కూడా అర్థం కావు. నువ్వు నాకు కనిపిస్తే నా దురదృష్టం ఎలా అవుతుందిరా? ఈ గిరి మాటలకు అర్థాలే వేరుగా ఉంటాయి సంతోష్. ఇప్పుడు నేను నీకు భయంకరమైన నిజం చెప్పబోతున్నాను. ఆ విషయం తెలిస్తే నువ్వు భయపడి ఎవరికి చెప్పొద్దని నన్ను బ్రతిమాలి నాకు డబ్బులు ఇస్తావు.
అది నీ దురదృష్టమే కదా. చానోర్మై నీ పిచ్చివాగుడే కాపు. ఏదో తెలిసినవాడు కదా అని మాట్లాడుతున్నాను. అసలు నీతో మాట్లాడటమే నా బుద్ధి తక్కువ. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. నువ్వు ఆగు సంతోష్, నేను చెప్పే రహస్యం వింటే అడుగు కూడా ముందుకు వెయ్యవు. నా దగ్గరున్న సీక్రెట్ ఆటం బాంబు కంటే పవర్ఫుల్ తెలుసా? అదేదో నీ దగ్గరే ఉంచుకో. నీ దగ్గర ఉన్న రహస్యం తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తాను. అవునులే, చాలా వర్క్ లో ఉండుంటావు. 2 కోట్లకు సంబంధించింది కదా. అక్షయ్ 2 కోట్ల కోసం చంపబోతున్న విషయం వీడికి తెలిసిందా ఏంటి? ఒరే గిరి, ఏంట్రా 2 కోట్లు అంటున్నావు? ఇంతకీ రహస్యం ఏంటో చెప్పి తగలడు. చూసావా ఎలా కంగారు పడిపోతున్నావో? గిరా మజాక. సరే సరే, ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటో చెప్పి తగలడరా. అసలు 2 కోట్లన్నందుకే ఇంతగా వణికిపోతున్నావు? నీలో ఏదో తెలియని మార్పు. అది భయమా, పెరుక? ఇంకా మిగతా విషయం కూడా చెబితే సరాసరి పైకే పోతావేమో. అసలు నీకు తెలిసిన విషయం ఏంట్రా? ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి? చెబుతాను విను. ఇప్పుడు నువ్వు వినబోయేది అంతు చిక్కని రహస్యం. ఇది చాలా దారుణమైన రహస్యం. అది కూడా ఐశ్వర్య, సంతోష్ 2 కోట్లు. ఐశ్వర్య 2 కోట్ల? అసలు ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఐశ్వర్య ఏంట్రా బాబు? ఐశ్వర్య కాకపోతే అక్షయ. ఇంకా వివరాల్లోకి వెళ్తే అక్షయ, 2 కోట్లు, సంతోష్ అంతా నాకు తెలుసు. ఇందాకటి నుంచి ఆ 3 ముక్కలే చెప్తున్నావు. అసలు నీకు ఏం తెలుసో చెప్పించావరా బాబు? అరే గిరి, చెప్పరా. నా బొంద, నాకింతకన్నా తెలిస్తే కదా. ఏంట్రా ఇంత బిల్డప్ ఇచ్చి ఆలోచిస్తున్నావు? అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు? ఆ వివరాలు చెప్పరా బాబు. చూడు సంతోష్, నాకంతా తెలిసిందని నీకు తెలిసి కంగారు పడుతున్నావు. అయినా రామాయణం మొత్తం చెప్పరు. సింపుల్ గా కట్టె, కొట్టె, తెచ్చే అని చెప్తారు. నీ విషయం కూడా అంతే. అక్షయ లేకపోతే ఐశ్వర్య, 2 కోట్లు, సంతోష్. ఓ నీ దుంపదేగా, ఇందాకటి నుంచి బ్రేకింగ్ న్యూస్ లాగా చెప్పిందే చెప్పి చంపుతున్నావు కదరా. ఇంతకీ నీకు కావాల్సింది డబ్బే కదా? అది ఇప్పుడు దారిలోకి వచ్చావు. సరే, అసలు నీకేం తెలుసో ఏంటో నాకు తెలీదు. నువ్వు ఆ 3 ముక్కలు మాత్రం ఎక్కడ వాక్కు, నీకు డబ్బిస్తున్నాను, ఉండు. ఓకే, మళ్ళీ అవసరమైతే ఫుల్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుస్తా. బాయ్. పిచ్చివేదవా, నాకు ఏమీ తెలియదని వాడికి తెలియదు. కానీ భయపడుతున్నాడంటే లోతుగా వెళ్తే చాలా నిజాలు బయటపడతాయి. హలో, నేను సంతోష్ని. ఎక్కడున్నావు? నేను ఎక్కడుంటే నీకెందుకు? అక్షయ్ చంపే విషయం ఎంతవరకు వచ్చింది? అసలు దానికంటే ముందు నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను చంపేస్తానంటావేంటి? లేకపోతే ఏంటి? అక్షయ్ని చంపితే 2 కోట్లు ఇస్తానని నాతో చెప్పి ఇప్పుడు ఆ విషయం అందరికీ లీక్ చేస్తావా? అంటే నన్ను ఇరికించాలనుకుంటున్నావా? అసలు నాకేంటి? నేనెందుకు లీక్ చేస్తాను? పైగా చంపమని చెప్పింది నేనే కదా. అదే నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడే నీ అల్లుడు సూర్యబాబు మధ్య గిరిగాడు నన్ను కలిశాడు. పైగా ఐశ్వర్య, సంతోష్ 2 కోట్లు అంటున్నాడు. వాడికి ఈ విషయం ఎలా తెలిసింది? ఇంకా ఏమన్నాడు?
తారక మంత్రంలాగా 3 ముక్కలే పదే పదే వాగుతున్నాడు. వాడి బొంద ఆ గిరి నీ మీద చీకట్లో రాయేశాడు. నువ్వేం భయపడకు. ఆ గిరిగాడి సంగతి నాకు తెలుసు, కానీ అసలు వాడికి ఈ అనుమానం ఎలా వచ్చింది అది అర్థం కాకే నీకు ఫోన్ చేశాను. ఆ విషయం నాకు వదిలిపెట్టు, నేను తెలుసుకుంటానులే. సర్లే. నేను తర్వాత కలుస్తాను. ఓరి నాయన, ఆ గిరిగడికి ఈ విషయం ఎలా తెలిసింది? మెడిసిన్స్ తీసుకొచ్చారా? ఇదిగోండి. అమ్మా, మా అమ్మాయి మాట్లాడుతుందా? ఇంకా లేదండి, మాట్లాడితే మిమ్మల్ని పిలుస్తానులేండి. అమ్మా లేఖ్య, నువ్వు ఇంకింటికి వెళ్ళమ్మా. అవును, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. పర్వాలేదండి, సంధ్య మాట్లాడకే వెళ్తాను. సూర్య, సంధ్యకెలా ఉంది? పర్వాలేదన్నారు. మాట్లాడుతుందా? ఇంకా లేదమ్మా, మాకు అదే భయంగా ఉంది. మీరేం భయపడకండి ఆంటీ, సంధ్యకి ఏం కాదు. కాసేపట్లో మాట్లాడుతుంది చూడండి. నీ నోటు చలవ వల్ల అలా జరిగితే మాకంతకంటే ఆనందం ఇంకేముంటుందమ్మా? ఏమండి, సంధ్య ఏదో కలవరిస్తోంది, ఏదో చెప్పాలని చూస్తోంది. అదిగో సంధ్య మాట్లాడుతుందంట, నేను చెప్పలేదు. పదండి, సంధ్యని చూద్దాం. సంధ్య, సంధ్య, అమ్మా సంధ్య, నువ్వు ఉండమ్మా. ఇప్పుడు ఎలా ఉందిరా? నొప్పిగా లేదు కదమ్మా? నేను చూడ్డానికి వదిన అనిత వచ్చారు, చూడు. నువ్వేం కంగారు పడకు సంధ్య, నువ్వు హ్యాపీగా నీ ఇంటికి వచ్చేది గాని, సరేనా? నీకు యాక్సిడెంట్ అనగానే చాలా కంగారు పడ్డాను. నేను ఇలా చూశాక కాస్త రిలీఫ్ గా ఉంది. సంధ్య, నువ్వు నా అలాగే స్పీడ్గా కాకుండా జాగ్రత్తగానే రోడ్ క్రాస్ చేస్తావు కదరా. నీకు యాక్సిడెంట్ అవడం ఏంట్రా? ఎనీవే, థ్యాంక్ గాడ్ నువ్వు బాగున్నావు, అది చాలు. ఏదైనా మాట్లాడమ్మా. ఏమండి, పేషెంట్ ని రెస్ట్ తీసుకొనివ్వండి, వెళ్ళండి. పదండి వెళ్దాం. సూర్య అన్నయ్య, చెప్పమ్మా. అది అది ఐశ్వర్య. ఐశ్వర్య 2 కోట్లు. సంతోష్, చెప్పమ్మా, ఆ తర్వాత ఏంటి? సంధ్య, చెప్పరా, ఆ తర్వాత ఏంటి? చెప్పరా, కళ్ళు తెరవమ్మా, చెప్పరా సంధ్య. చెప్పు సంధ్య, ఎవరికి అర్థం కాకుండా ఐశ్వర్య గురించి ఏదో మాట్లాడదే ఏంటది?
సంజ కళ్ళు తెరమ్మా, చెప్పమ్మా. చెప్పు సంధ్య, ఐశ్వర్య ఏంటి 2 కోట్లు ఏంటి? ఇంకా మీరు ఇక్కడే ఉన్నారా? అందుకే మేము ఐసీయూలోకి ఎవరిని రానివ్వం. బయటికి వెళ్ళండి. మీకేనమ్మా చెప్పేది, అర్థం కావట్లేదా? బయటికి వెళ్ళండి. పదమ్మా. ఏంట్రా సంజయ్ ఏదేదో మాట్లాడుతుందేంటి? ఐశ్వర్య గురించి అనుకుంటాను. ఇప్పుడు సంజయ్ ఐశ్వర్య గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకుండదు? మీ ఇంట్లో వాళ్ళందరికీ ఐశ్వర్య దేవత కదా. అందుకే మీతో పాటు మీ ఇంట్లో అందరూ ఐశ్వర్య పేరును రామనామంలా జపిస్తూ ఉంటారు. ఏంటా మాటలు? సంజయ్ ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఉండి కూడా ఐశ్వర్య పేరు తలిచిందంటే దాని వెనుక పెద్ద మిస్టరీ ఏదో ఉండే ఉంటుంది. చాలే ఆపు. నువ్వు పెద్ద డిటెక్టివ్ అనుకుంటావే. ఎవరేం మాట్లాడినా దాని వెనక ఏదో గూడుపుటాని ఉందని నువ్వే క్రియేట్ చేస్తున్నావు. అది చేసేది నువ్వు. సూర్య ఐశ్వర్యాల మధ్య ఏమీ లేకపోయినా ఏదో ఉందని అనుకుంటున్నావు. ఊరుకోండమ్మా, ఇక్కడ ఇలా మాట్లాడుకోవడం బాగుండదు. ఇది హాస్పిటల్. ఆ విషయం మాకు తెలుసులేండి అత్తయ్య గారు. ప్రస్తుతం సంధ్య జరుగుతున్న ట్రీట్మెంట్ కు డబ్బు పెట్టేది మా డాడీనే. అంతగా అవసరమైతే డబ్బు నేనిస్తాను. మధ్యలో నీకేం పని డబ్బు కట్టడానికి? సంధ్య మా ఫ్యామిలీ అమ్మాయి, మేము చూసుకోగలం. నీతో మాట్లాడడం అనవసరం. నీ నాలుగు ఎటు కావలసి అటే మాట్లాడుతుంది. అయితే కాసేపు అలా పక్కకెళ్ళి కూర్చో, మేము మాట్లాడుకుంటాం. ఇప్పుడు చెప్పండి, సంధ్య ఐశ్వర్య గురించి ఏం మాట్లాడబోయింది? నాకు తెలియకుండా మీ ఇంట్లో ఐశ్వర్య గురించి ఏమైనా చర్చ జరిగిందా? లేక ఉంది కదా అక్షయ అలియాస్ ఐశ్వర్య, దాన్ని కానీ తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకున్నారా? చచ్చా, అలాంటిదేం లేదమ్మా. అలెఖ్య, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నేను మామూలుగానే ఉన్నానండి. మీరు మీ ఇంట్లో వాళ్లే. నాకు అస్సలు అర్థం కావట్లేదు. సంధ్యకి యాక్సిడెంట్ అయిందనగానే నా సొంత చెల్లెలికి యాక్సిడెంట్ అయినట్టు ఫీల్ అయిపోయి ఇక్కడికి వచ్చాను. తీరా చూస్తే నాకు అస్సలు ఇష్టం లేని ఐశ్వర్య పేరు కలవరిస్తుందేంటి? అక్క అనుకున్న అక్షయ్ నా కొంప ముంచింది. ఇప్పుడు సంధ్య ఏం చేయబోతుందో? అంటే ఏంటో నీ ఉద్దేశం? సంధ్య ఏం చెప్తుందని? ఏమో, ఎవరికి తెలుసు? మీ అన్నయ్య గారికి ఆ అక్షయ, అదే మీరు అనుకుంటున్న ఐశ్వర్యకు మధ్య రాయబారం జరుగుతున్న ప్రాసెస్ లో ఈ యాక్సిడెంట్ జరుగుండొచ్చు కదా. ఆ సంతోష్ గారికి 2 కోట్లు డబ్బు ఇచ్చి ఐశ్వర్యను మళ్ళీ మీ అన్నయ్య దగ్గరికి తీసుకురావచ్చు కదా. ఆహాహాహా, సంధ్య కలవరింతగా చెప్పినా సంతోష్ 2 కోట్లు ఐశ్వర్య అని చెప్తే దానికి ఎంత పెద్ద స్క్రీన్ ప్లే అల్లావు తల్లి. ఏం చేయను? మా ఇంట్లో జరుగుతున్న స్క్రీన్ ప్లే నువ్వు చెప్పిన దానికన్నా దారుణంగా ఉంది. మన ఆలోచన విధానం కరెక్ట్ గా లేకపోతే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుని విచక్షణ జ్ఞానం కోల్పోతాం. పెద్ద చెప్పొచ్చావు గాని ముందు వెళ్ళి అలా కూర్చో. నీకు సంబంధం లేని ప్రతి మ్యాటర్లో ఎంటర్ అయిపోతావు. అసలు నువ్వు అనిత, ప్లీజ్ నువ్వు కాసేపు ఇక్కడి నుంచి వెళ్ళు. చూడమ్మా అలెఖ్య, అక్షయ్ సంతోష్ దగ్గరికి వెళ్ళిపోయింది కనుక ఇంకా తిరిగి రాదు. నువ్వు ఆ గొడవ మర్చిపో. ఇంకా సంజయ్ ఐశ్వర్య పేరు ఎందుకు కలవరించిందో దానికి స్పృహస్తే గానీ తెలియదు. అవునా అలెఖ్య, సంజయ్ని ఐసీలో ఆ పరిస్థితుల్లో పెట్టుకొని మనం ఇక్కడ గొడవ పడ్డం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నాకు ఐశ్వర్య అంటే ఇష్టమే. తను బాగుండాలని కోరుకునే వాళ్ళలో ముందు నేనుంటాను. కానీ ఇప్పుడు సంధ్య, ఐశ్వర్య, 2 కోట్లు సంతోషం ఎందుకందో మీతో పాటు మాకు కూడా తెలియదు. రేపటి వరకు ఆగితే అన్ని నిజాలు తెలుస్తాయి కదా. ఈలోపు ఎందుకు చెప్పు అనవసరంగా గొడవలు? ఈ మధ్య మా ఇంట్లో అసలు ఐశ్వర్య గొడవే లేదు వదినా. ఇలాంటి పరిస్థితుల్లో సంధ్య అలా ఎందుకు కలవరిస్తుందో ఎవరికి అర్థం కావటం లేదు.
దయచేసి మమ్మల్ని అర్థం చేసుకో. సర్లేండి, మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం మీ ఫ్యామిలీకి అలవాటే కదా. చెప్పండి డాడీ. సంజయ్కి ఎలా ఉందమ్మా? బాగానే ఉంది, కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా అని ఫీల్ అవుతున్నాను. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మరేం చేయను, ఇక్కడ హాస్పిటల్లా లేదు, చేపల మార్కెట్లా ఉంది. ఏం జరిగిందిరా? రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదంటే ఇదేనేమో. ఇక్కడ ఐసీలో ఉన్న సంధ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఏం వాగుతోంది? ఏదో వాగితే నేను పట్టించుకునేదాన్ని కాదు. ఐశ్వర్య అంట, 2 కోట్లంట, సంతోష్ అంట, ఇలా సంబంధం లేకుండా వాగుతుంది. ఏదో రకంగా వాళ్ళ నోట్ల నుండి ఐశ్వర్య పేరు నానడం మామూలే కదా. కొత్తగా 2 కోట్లు సంతోష్ అని కూడా కలిపింది. ఇంకా ఏం మాట్లాడింది? ఈ 3 ముక్కలు చెప్పి కళ్ళు మూసుకొని పడుకుంది. మళ్ళీ లేచాక ఏం వాగుతుందో. నాకు ఇక్కడ ఉండాలంటేనే చిరాగ్గా ఉంది డాడీ. నేను వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, ఉంటాను. నాయనం, సంతోష్కు 2 కోట్లు ఇస్తాను, ఐశ్వర్యం చంపేయమన్న సంగతి ఈ సంజయ్కి ఎలా తెలిసింది? ఈ న్యూస్ అందరికీ తెలియకముందే నేను అర్జెంటుగా ఓ పని చేయాలి. నేను ఇంటికి బయలుదేరుతున్నాను. నేను ఇక్కడికి వచ్చే ముందు సంధ్యని డిశ్చార్జ్ చేసే వరకు ఉండాలనే వచ్చాను. ఇక్కడ పరిస్థితి చూశాక ఉండబుద్ధి కావట్లేదు. నేను వెళ్తున్నాను. సరే, నీ ఇష్టం. అది కాదమ్మా. అమ్మా, అలెక్కిని వెళ్ళదు. అసలు నిజమేంటో తనే తెలుసుకుంటుంది. నిజాలేవో అబద్ధాలేవో తెలుసుకోవడానికి నా జీవితకాలం మొత్తం సరిపోయట్లేదు. ఛ! ధనుష్, అమ్మా నేను ఉంటాం, నువ్వు ఇంటికి వెళ్ళు. పర్వాలేదన్నయ్యా, నేను ఉంటాను. మేము ఉన్నాం కదరా. అక్క జాగ్రత్త, సంజయ్కి బట్టలు తీసుకొని రా. సరే అమ్మా, వస్తానన్నయ్య. సూర్య, నీ బావ గిరి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? బావ సంగతి మనకు తెలియదే ఉందమ్మా. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలీదు. అనిత, నువ్వు కూడా వెళ్ళాల్సింది కదా. పర్వాలేదు, కాసేపు ఉంటాను. నువ్వు ఇంక రూమ్ నుంచి వెళ్తే నేను పడుకుంటాను. అంటే నాతో? ఇప్పుడేమవుతు. సరే, నీ ఇష్టం. నా మీద నీకు నమ్మకం కలిగిన తర్వాతే నేను మళ్ళీ నీతో మాట్లాడతాను. అక్షయ, నీకిదే ఆఖరి రాత్రి. ఐశ్వర్య విషయం ఎంత వదిలించుకుందామన్నా ఏదో రకంగా వెంటాడుతూనే ఉంది. రేపు సంధ్య స్పృహలోకి వస్తే మళ్ళీ ఏం చెప్తుందో, అప్పుడు మా ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏంటో. వెంటనే డాడీతో ఈ విషయం గురించి మాట్లాడాలి. తెల్లవారితే నా పొజిషన్ ఏంటో అర్థం కావట్లేదు. ఈ సంతోష్ గారు ఏం చేస్తున్నాడో ఏంటో.
చెప్పు ధనంజయరావు. ఇప్పుడు ఫోన్ చేసావేంటి? నాకు నిద్ర పట్టడం లేదు సంతోష్. అక్షయ్ చంపడానికి ఏదైనా ప్లాన్ చేసావా? నేను అదే పనిలో ఉన్నాను. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నన్ను ఇబ్బంది పెట్టుకో. అయినా మనిషిని చంపటం అంటే నీకంత తమాషాగా ఉందా? ఎలా చంపాలో ఎక్కడ చంపాలో ఆలోచించుకునే టైం కూడా ఇవ్వవా? ఇక్కడ నా తల్లో నరాలు తెగిపోయేలా ఉన్నాయి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు అక్షయ్ చంపేయాలి, లేకపోతే నేను చాలా రిస్క్ లో పడతాను. ప్రతిసారి ఫోన్ చేసి నన్ను ఇలా విసిగించొద్దు. పని అయిన తర్వాత నేనే ఫోన్ చేస్తాను. సరే, నిన్ను నమ్ముతున్నాను. కాకపోతే జాగ్రత్తగా ప్లాన్ చేయి. అలాగే, ఉంటా. అలేఖ్యా, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. అయినా మీరెందుకు అలా కంగారు పడుతున్నారు? పైగా ఎవరినో మేనేజ్ చేయమంటున్నారు? అబ్బాయి, ఏం లేదు. ఒక డీల్ విషయానికి సంబంధించి తెలిసిన అతనికి వర్కింగ్ గురించి జాగ్రత్తలు చెప్తున్నాను. అది ఆఫీస్కి సంబంధించిన విషయంలే. అవును, ఈ టైంలో నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? మనసేం బాలేదు డాడీ. హాస్పిటల్లో ఉన్న సంధ్య ఐశ్వర్య గురించి కలవరిస్తుంది కదా. నా బాధ కూడా అదేనమ్మా. పాపం సంధ్య అలా ఎందుకు కలవరిస్తుందో అర్థం కావట్లేదు. మీరేంటి డాడీ అలా ప్రతి చిన్న విషయానికి ఫీల్ అవుతారు? నేను ఫీల్ అయ్యానంటే అందులో అర్థం ఉంది. ఎందుకంటే నా బాధంతా మా ఆయన గురించే కాబట్టి. అసలు సంధ్యకి ఐశ్వర్యకి లింక్ ఏంటి డాడీ? పైగా సంతోష్ 2 కోట్లు అంటుంది కదా, నీకేమనిపిస్తుంది? రకరకాలుగా అనిపిస్తుంది. పైగా తన టెన్షన్లో కూడా ఉంది. రేపు ఏం చెప్పబోతుందో ఏంటో. అందుకే డాడీ, రేపు మీరు హాస్పిటల్కి వెళ్ళి విషయం తెలుసుకోండి. ఈ విషయం చెప్దామని వచ్చాను. గుడ్ నైట్ డాడీ. ఇది నాకు గుడ్ నైట్ కాదు, టార్చర్ నైట్. సిస్టర్, చెప్పండి. మా అమ్మాయి ఇంకా స్పృహలోకి రాలేదు. వస్తుందండి. మొత్తానికి నార్మల్ పొజిషన్ అనే కదా ఐసీయూ నుండి రూమ్ కి మార్చేశాం. ఏం పర్వాలేదు కదమ్మా. అంతా నార్మల్ అని చెప్పారు కదమ్మా. ఇంకా ప్రశ్నలు వేసి తీసుకొస్తావు ఎందుకు? పేషెంట్ కి మెలకువ రాగానే ఈ టాబ్లెట్ వేయండి. అలాగేనండి. మన అదృష్టం బాగుండి సంధ్యకేం కాలేదు. అవునరా, పెళ్లి కావాల్సిన పిల్ల ఏ కాలో చెయ్యి విరుగుంటే సంధ్యతో పాటు మనము బాధపడాల్సి ఉండేది. అమ్మా, సంధ్యకి స్పృహ వస్తున్నట్టుగా ఉంది. అవునరా, సంధ్య, సంధ్య, అమ్మా సంధ్య. సంధ్య, నేనెక్కడున్నాను? నీకు యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ తీసుకొచ్చాం. అవునమ్మా, నేను రోడ్డు మీద కారు గుద్దేసిందమ్మా. ధనంజయరావు గారు మీ బావ కలిసి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ధనంజయరావు గారా? అవునరా, నిన్న మా మావయ్య గారు ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నీ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు కూడా ఆయనే ఇచ్చారమ్మా. ఈసారి ఐశ్వర్యం చంపడం ఖాయం. నేను ఐశ్వర్య ఆస్తి దొంగతనంగా కొనలేదు అన్న విషయం పోలీసులకు చెప్తాను.
కానీ నీకంతా తెలుసని నేను చెప్తాను. నువ్వు చెప్తే పోలీసులు నమ్మాలి కదా. నీ భార్యను మోసం చేసి ఐశ్వర్య స్థానంలో నీతూ చేత సంతకాలు పెట్టించి నన్ను మోసం చేసి ఐశ్వర్య ఆస్తి అమ్మింది నువ్వేనని నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు నా భార్యని కిడ్నాప్ చేసి తన గతం మర్చిపోయేలా చేసి తన మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి తన రూపాన్ని మార్చేసి మా ఆస్తి మొత్తం నువ్వు అనుభవిస్తున్నావని నేను ప్రూవ్ చేస్తాను.